గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని పరిశుభ్రమైన పారిశుద్ధ్యవంతమైన పట్టణంగా అభివృద్ధి చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే తడి చెత్త, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని కోరారు. పట్టణ ప్రజలకు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే నేరుగా మున్సిపల్ కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మధ్యవర్తులను ఆశ్రయించి తప్పుడు సలహాలు తీసుకుని మోసపోవద్దని హెచ్చరించారు. నా పేరు గణేష్ రెడ్డి. నేను నూతనంగా నియమించబడ్డ మున్సిపల్ కమిషనర్ని. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కుప్పలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా డైరెక్ట్గా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరు. మధ్యవర్తులను ఎవరిని నమ్మి మోసపోవద్దని తెలియజేస్తున్నాము. మీకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మున్సిపల్ ఆఫీస్ని సంప్రదించగలరు. మీకు సంబంధించిన సమస్యలన్నింటినీ మేము పరిష్కరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాము. కావున ఇది ప్రజలందరూ గమనించగలి తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరూ తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరుచున్నాము. అలాగే వర్షాకాలం దృష్ట్యా అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ బాటిళ్ళు కానీ, కొబ్బరి బొండాలు కానీ, పాత టైర్లు కానీ ఉండకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే వాటి వల్ల డెంగ్యూ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాబోయే వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.